తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. లోకజోగనాథన్యేనం రత్నప్రియాయనం రత్నహరం కమాహీనం రత్నమాలాధరాయనం దేవ్యైనం రత్నన్యేనం తత్వగంధన్యేనం పుణ్యగంధాయనం సుప్రసన్నాయనం ప్రసాదామత్తేనం రాయనం చంద్రాయనం చంద్రసహోదర్యేనం దుర్భుజాయనం ఇందిరాయనం कल्याणाय नमगात्रप्रदाने श्रीमद्वेङ्कटराजाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलादातवरेवदाचार्यरोगमैः सर्वैतपूर्वैराचारे तत्कृताय स्वमङ्गलम् गोविन्द नागदमत्तवाड अनादर्शक गोविन्द पार्वतीनिवास श्रीनिवास गोविन्द गोविन्द. క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వలవల బాబ్జీ హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని కార్యకర్తలు ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నాం. నేను చూశాను, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల 22 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఇక్కడ లేకపోయినా మరి ప్రతిసారి పార్టీ ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే సుక్షితులైన నాయకులు కార్యకర్తలు కలిగిన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. దాదాపు 4000 పైబడి కార్యకర్తలు కలిగిన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ. 4000 ఉన్నప్పుడు నేనేం దేవుణ్ణి కాదు, కొంతమంది నన్ను కూడా వ్యతిరేకించవచ్చు. నేను కాకపోతే వేరే ఎవరైనా వస్తే ఆయన పేరు చెప్తారు కానీ నా పేరు చెప్పరు. ఆవేళ పార్టీ ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని మనం ఎదరికెళ్తే మనం నిలబడతాం. అంతే, అది దుర్వినియోగం చేసిన రోజున ఈడెవడరా వచ్చాడు, ఎందుకు పనికిరాడు అనిపించుకునే విధంగా మనం పనిచేస్తే మనం ఎందుకు పనికిరాం. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాలి. పార్టీ అనేది గొడుగు. పార్టీ చెప్పిన ప్రకారంగా మనం చెయ్యకపోతే మన పరిస్థితి కూడా దిగజారే పరిస్థితి ఉంటుంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఉంటూ శుక్రవారం నాడు గ్రీవియన్స్ పెట్టమంటున్నారు. శుక్రవారం నాడు గ్రీవియన్స్ పెట్టకపోతే షోకాజ్ నోటీస్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఏదైతే సిఎంఆర్ఎఫ్ ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాం మనకి ఇచ్చారు, మనం సద్వినియోగం చేయాలంటే మనం తయారైన తీసుకుని వెళ్ళి అక్కడ బాధ్యతగా మనం సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఫాలోఅప్ చేయాలి కూడా ఉండాలి. లేకపోతే మరి నెల రోజుల్లోనూ చెక్కులు వచ్చేయడానికి అవకాశాలు ఉండవు. ఆ అవకాశాల కోసం అనేక దఫాలుగా మరి విజయవాడ తిరగడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న మన పార్టీ ఎమ్మెల్యేలని మరి ఇబ్బంది పెట్టామని ఉండే, ఎవరికైనా సరే పలానా పని ఉందనంటే మన ద్వారా అవ్వకపోతే వాళ్ళ ద్వారా చేయించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. పని చేసేవాడు ఎవరు, పని చేయనివాడు ఎవరు అనేది నాకు కూడా బాగా గుర్తింపు ఉంది. మనకు ఏదైతే అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశానుసారం ఏ పేర్లు అయితే ఇచ్చానో ఆ పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసి మళ్ళీ ఆ పేర్లు పంపడం జరిగింది. మనం పదవులు ఇచ్చిన వాళ్ళలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికే కూడా ఒక్కడికి కూడా నేను నాతో ఉన్న మండల ప్రెసిడెంట్లు కానీ ఎవరో కూడా ఎక్కడా కూడా ఒక్కళ్ళకి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో కలెక్టర్ రాజాబాబు విస్తృతంగా పర్యటించారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో కలిసి మెగా ఇండస్ట్రియల్ హబ్ ను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 25,000 ఎకరాల భూమికి సమగ్ర సర్వే చేపట్టాలని, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో వెలుగొండ నీళ్లు అందుబాటులోకి వస్తాయని, త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచనలో ఉంది.
సో దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలోనే ఒక 25,000 ఏకర్స్ వరకు కూడా ఎక్వైర్ చేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ రిక్వెస్ట్లు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకు వచ్చున్నాయి. సో ఆ ప్రపోజల్స్ని ఒకసారి వెరిఫై చేయడానికి, తర్వాత ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ల్యాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని చెప్పేసి వెరిఫై చేయడానికి అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి BDL అనేది ఒక డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడికి రాబోతుంది. సో దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరగా చేయమని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడంతో దాన్ని ఒక ప్రజెంట్ పొజిషన్ అసెస్ చేయడం జరిగింది. సో ఆ BDL ల్యాండ్కి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ఒకటి ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పేసి అన్నారు. ఎయిర్ స్ట్రిప్ ఉంటే కనుక ఈ డిఫెన్స్ది ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎంత దూరంలో ఉంది ఏమిటనేది కూడా ఫిజికల్గా వెరిఫై చేయాలని కూడా చూడటం జరిగింది. ఆల్రెడీ ఒక 1400 ఏకర్స్ APGECకి ఆల్రెడీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో బేసికల్గా దొనకొండకి ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ డ్రై ప్లేస్ అయినప్పటికీ కూడా పంటలు పండడానికి అనుకూలంగా లేనప్పటికీ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడానికి దీనికి మంచి స్కోప్ ఉన్నది. సో అందుకోసం ఈ 25,000 ఏకర్స్ని కూడా త్వరలోనే మనము APIICకి ఎక్వైర్ చేసి అండ్ పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టాలనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. సో త్వరలోనే మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. సో ఎక్కడైతే మనకి ఈ ల్యాండ్స్లో అసైన్ ల్యాండ్స్ కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా ఇమ్మీడియట్గా సర్వే చేయించి దాని ప్రకారం మనము ఈ ఇండస్ట్రియల్ హబ్ కింద దీన్ని తయారు చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలనే ఆలోచన ఏదైతే ఉందో గవర్నమెంట్కి, దానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి సర్వేస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సో బేసికల్గా ఇక్కడ ఈ దొనకొండ అనేది ముందు నుంచి కూడా ఒక ఇండస్ట్రియల్గా హబ్గా డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి ఒక ఆలోచన ఉంది కాబట్టి సో దానికి ప్రకారమే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. జేసీ గారు కూడా స్వయంగా ఇక్కడి నుంచి ఈ ఎంత ఏరియా ఉంది, ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, పట్టా ల్యాండ్ ఎంత ఉంది, అదేవిధంగా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, అసైన్ ల్యాండ్ ఎంత ఉన్నది, తర్వాత ఇది కాకుండా గవర్నమెంట్ పోరంబోకి ఎంత ఉన్నది అనేది కూడా చాలా క్విక్గా దీన్ని అసెస్ చేస్తారు. సో ఇదంతా కూడా 1 or 2 వీక్స్లో టోటల్గా కంప్లీట్ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం అనేది జరుగుతుంది. సో బేసికల్గా ఈ ఏరియా అంతా కూడా త్వరలోనే ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారవబోతుందని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి రివ్యూ అయిన తర్వాత. సో దీనికి సంబంధించినటువంటి డేటా తయారు చేయడం, తర్వాత రికార్డ్స్ అన్ని బిల్డప్ చేయడం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ విజిట్ అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ కు స్టీల్ ప్లాంట్ అనే పదం పలికే అర్హత కూడా లేదన్న హోంమంత్రి అనిత. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. కూటమి పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్న వైసీపీ నేత సజ్జల. దేశంలో ఎక్కడా లేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని మండిపాటు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియో తక్షణమే ప్రకటించాలి. కార్మిక ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.